హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్లో మనకు ముఖ్యంగా స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ మనకు గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వచ్చు, అలాగే షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు బంద్ కారణంగా అయితే మూసివేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు, అయితే ఈ బంద్ మనకు ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి మీకు కూడా తెలియాలి కాబట్టి మీకు ఆ నోటిఫికేషన్ చూపిస్తాను. సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భారత్ బంద్కు పిలుపు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు 21న భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అయితే పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సమితి కన్వీనరు అలాగే కో కన్వీనర్ చెన్నై గారు అయితే అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు. మనకు ఆగస్టు 21వ తేదీ అనగా రేపు ఉదయం జరిగేటటువంటి బంద్లో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సంఘాలు పాల్గొంటాయి, అలాగే ఉద్యోగులు పాల్గొంటారు, అలాగే విద్యార్థులు పాల్గొంటారు, మహిళలు కూడా అయితే పాల్గొంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చిందంట. సో ఆ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ పర్పస్ పైన ఈ బంద్ అయితే చేస్తున్నారు. ఈ బంద్లో మనకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంఘాలు పాల్గొంటాయి. అంటే ప్రతి ఒక్క స్టేట్లో ఈ బంద్ అయితే ఉంటుంది. అదే భారత్ బంద్ కాబట్టి ప్రతి ఒక్క స్టేట్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలు పాల్గొంటాయి, అలాగే ఎస్సీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పాల్గొంటారు, అలాగే విద్యార్థులు కూడా పాల్గొంటారు, మహిళలు కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం అయితే చేస్తారు. ఈ బంద్ కారణంగా ముఖ్యంగా ఏంటంటే నిరసనకారులు ముఖ్యంగా స్కూల్స్కి వెళ్తారు. సో ఆ స్కూల్స్లన్నీ క్లోజ్ చేపిస్తారు. మళ్ళీ మనకు కాలేజెస్కి వెళ్తారు, కాలేజెస్ క్లోజ్ చేపిస్తారు. టార్గెట్ వాళ్ళకు ముందుగా చేపించాల్సి అయితే ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకు షాపులు కూడా కొంతమంది ఓపెన్ చేస్తారు కదా, మేబీ షాప్స్ కూడా అయితే క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనకు బస్సులు ఏంటంటే మనకు సరైన టైంలో రాకపోవడము, సో ఏంటంటే ఈ నిరసనకారులు బండ్లను ఆపివేయడం ద్వారా ట్రాఫిక్ అనేది స్తంభిస్తుంది కాబట్టి, సో దాని కారణంగా మనకేంటంటే తెలంగాణ ఆర్టీసీ ద్వారా ఏదైతే బస్సు టైంకి వస్తుందో సో ఆ బస్సు టైంకి రాకుండా సో లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో డిలే అవుతుంది. సో దీని కారణంగా ప్రయాణికులు ఏంటంటే సో సరైన టైంకి బస్సులు రాకపోవడం ద్వారా వాళ్ళైతే చాలా వరకు సఫర్ అవుతారు. సో ఇదండి మనకు ఈ కారణం చేత బంద్ అయితే నిర్వహించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.